దేవుని నామంలో మీ అందరికి వందనాలండి. అన్నయ్యకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న చాలా రోజుల క్రితం మేము ఒక కారు తీసుకున్నాము. అయితే అది కూడా మంచిదే. కానీ కొత్త కారు కావాలనేసి కొత్తదైతే బావుంటది అనేసి అనుకున్నాము. ఉద్దేశ్యం అయితే కలిగున్నాం అంతే. తీసుకోవాలనైతే సంపూర్ణంగా అయితే అనుకోలేదు మేము. అన్నయ్య ఒకరోజు వాక్యం ఎప్పుడంటే 23వ తారీఖున పోయిన నెల 7వ నెలలో అన్నమాట. 23వ తారీఖు ఒక వాక్యాన్ని అన్నయ్య చెప్పారు. ఏంటంటే, మీ అసంతృప్తిని దేవుడు సంతృప్తిగా చేస్తాను అనేసి అన్నయ్య మాట్లాడారు. ఆ వాక్యం నాకు చాలా నా హృదయానికి నిజంగానే అది అసంతృప్తితో ఉన్న ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నిజంగానే మంచి కారిచ్చి, కొత్త కారిచ్చి, అసలు లేని పరిస్థితుల్లో కూడా దేవుడు కొనుక్కునేలాగా చేశాడు. నా యొక్క అసంతృప్తిని సంతృప్తిగా మార్చాడు. అదే కాకుండా మళ్ళీ వన్స్ అగైన్ గూడా మళ్ళీ ప్రభువా ఒకవేళ ఇబ్బంది పడతాము ఏంటి అనేసి మళ్ళీ ఆలోచించుకునేటప్పుడు గూడా అన్నయ్య దేవుని యందు నిరీక్షణ గలవాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనేసి మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్‌లో ఒకరోజు 9వ తారీఖు రోజు అన్నయ్య చెప్పారు ఆ వాక్యాన్ని. నాకు బాగా ఆ 2 వాక్యాలు నా స్పిరిట్‌లో తాకాయి. మధ్యలో అన్నయ్య సడెన్‌గా ఏం చెప్పారంటే వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు. మీ జీవితంలో ఏదైతే మీ జీవితం కోసం మీరు మాట్లాడుకోండి, పలుక్కోండి. అది ఏదైనా గాని సడెన్‌గా అన్నయ్య కొత్త కారే గావచ్చు, ఇల్లే గావచ్చు, ఇంకా అనేసి కొన్ని వర్డ్స్ చెప్పారనమాట. నాకు అందులో నా స్పిరిట్‌కి తాకింది నేను తీసుకున్న. దేవుడు నిజంగానే అద్భుతంగా మంచి కారిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. నా కోసం నిజంగానే అన్నయ్య వాక్యాలు నన్ను బలపరుస్తున్నాయి. చాలా అంటే చాలా బలపరుస్తున్నాయి. నా కోసం ప్రార్థిస్తున్నారు. ప్రతి దినం కూడా ప్రార్థిస్తున్నా. అన్నయ్యకు ప్లస్ శైలక్కకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఈ యొక్క పరిచర్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భారంగా ప్రార్థిస్తున్నారు. నా కుటుంబం అంతటిని బట్టి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్యూ నాన్న. చక్కటి సిస్టర్ గారి పట్ల, వారి కుటుంబం పట్ల దేవుడు చేసిన అనేక మేలున్నాయి. వాటిని వివరించలేము. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అనేక ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు ఆ కుటుంబంలో దేవుడు జరిగించడం నా కళ్ళతో చూస్తున్నాను. మరి ప్రవచన మాటను, ఈ ప్రవచనాత్మకమైన సందేశాలను చెబుతున్నాను. మరి ప్రవచనాత్మకమైన మాటలు తీసుకున్నప్పుడు వాటి నెరవేర్పు ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. మరి అన్ని ప్రవచనాత్మకమైన సందేశాలని మరి ఎప్పుడైతే మన విశ్వాసంతో స్వీకరించి దేవుడు నాతోనే మాట్లాడారని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో వాటిలో గొప్ప కార్యాలు చూస్తాం. అది సిస్టర్ గారు మరి ఆ రోజు ప్రవచనాత్మకమైన సందేశాన్ని, మరి అసంతృప్తిని సంతృప్తిగా మారుస్తారనే ఆ సందేశాన్ని తీసుకొని నేను వాక్యం బోధించేటప్పుడు చెప్తా ఉంటాను. మరి ప్రవచనాత్మకమైన సందేశం ఇది అని. మరి ఆ వాక్యాన్ని, ఆ ప్రవచనాన్ని వారు ప్రవచన రూపకంగా తీసుకున్నారు. నిజంగా ప్రవచనం అంటే పలికింది నెరవేర్చబడటమే. అవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చి ఇంతకుముందు కారిచ్చాడు. మరి నెల రోజుల క్రితం మరి వెంటనే ఈ వాక్యాన్ని విని దేవుడు మరొక అద్భుతం చేశాడు. మరి కొత్త కారు కావాలనుకున్నారు. నిజంగా అన్నట్టుగానే మరి కొత్త కారుని దేవుడు మరి డిజైర్, షిఫ్ట్ డిజైర్ అమ్మ, అంతేనమ్మా, షిఫ్ట్ డిజైర్ అండి. మరి చక్కటి కొత్త కార్ని ప్రభు మరి చక్కగా దేవుడిచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి అందరికి కూడా మంచి కార్లే కాదు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు కావలసిన ఆత్మీయమైనది, శారీరకమైనది దేవుడు ఇవ్వాలని, మరి ఆ కుటుంబాన్ని అంత చక్కగా మరి జీవితంలో నెరవేర్చిన మంచి మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, మరి కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.